దేవాదాయ శాఖ కాకినాడ డివిజన్ డిప్యూటీ కమిషనర్ మేడేపల్లి విజయరాజ్కు ఆ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపుంది. తొలుత ఆయన న్యాయవాది, అనంతరం దేవాదాయ శాఖలో అంచెలంచెలుగా డిప్యూటీ కమిషనర్ స్థాయికి ఎదిగారు. సుదీర్ఘకాలం ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ డిప్యూటీ కలెక్టర్గా కూడా పనిచేశారు. శాఖలో న్యాయపరమైన అంశాలు వచ్చినప్పుడు అధికారులంతా ఆయన్ని సంప్రదిస్తారు. ఆలయాలు నిత్య దీపధూప నైవేద్యాలతో వర్ధిల్లాలి అంటే అర్చకులు, ఈవోలు కలిసి పనిచేయాలని సూచిస్తున్న డిప్యూటీ కమిషనర్ విజయరాజ్తో మా కరెస్పాండెంట్ సాంబశివరావు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోని అత్యధిక దేవాలయాలు ఉమ్మడి గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఉన్నాయి. ఈ 3 జిల్లాల డిప్యూటీ కమిషనర్గా, వీటితో పాటు గతంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా, అదేవిధంగా ప్రధాన కార్యాలయంలో సూపరింటెండెంట్గా దేవాదాయ శాఖపై పూర్తి అనుభవం ఉండి, ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో దేవాదాయ శాఖ నెగ్గే విధంగా, ఎందుకంటే నేను స్వతహాగా లాయర్ కాబట్టి దేవుని ఆస్తుల పరిరక్షణలో విశేషంగా కృషి చేస్తున్నారు డిప్యూటీ కమిషనర్ విజయరాజ్ గారు మనతో ఉన్నారు. సార్, మీరు వచ్చిన తర్వాత ఈ అర్చక దర్బార్లు నిర్వహించడం, అర్చకులకి ఫేవర్గా ఇవ్వడం, గతంలో అయితే అర్చకులు ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా అర్చకులు రోడ్డు మీద మాకు కనబడలేదు. నేను డిప్యూటీ కమిషనర్గా 2020 సంవత్సరం నవంబర్ 6వ తారీఖున జాయిన్ అయ్యానండి. గత 3 సంవత్సరాలుగా ఇక్కడున్న ఈ డివిజన్, అంటే మన కాకినాడ డివిజన్లో ఉన్న 7 జిల్లాల అర్చక స్వాములు కానీ, వేద పండితులు కానీ, కార్యనిర్వహణాధికారులు, మా జిల్లా అధికారులు, మా స్టాఫ్, అలాగే ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ తహసీల్దారులు, సర్వేలు, వీళ్ళందరూ కూడా అందరి సహకారంతో అనేకమైన మంచి కార్యక్రమాలు చేసే అవకాశాన్ని ఆ స్వామివారు నాకు కల్పించారు. అందులో భాగంగా అర్చకుల గురించి చెప్పాలంటే 2019లో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం, గవర్నమెంట్ ఇచ్చిన 439 జీవో ప్రకారం సుమారు మాకు 800 అప్లికేషన్లు రావడం జరిగింది. 500 పైగా అప్లికేషన్లని మేము అర్చక కుటుంబాలకి నిబంధనల ప్రకారం వాళ్ళని వంశపారంపర్య అర్చక స్వాములుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయింది. అలాగే 87 తర్వాత కట్టిన గుళ్ళలో మాత్రమే మేము వాళ్ళని నిబంధనల ప్రకారం అవకాశం లేకపోవడంతో మేము వాళ్ళని రిజెక్ట్ చేయడం జరిగింది. అలాగే 16 సంవత్సరాలు, ఏ అర్చక కుటుంబంలో 16 సంవత్సరాలు దాటిన ఎవరైనా సరే ఒక కుర్రవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా భవిష్యత్తులో ఈ అర్చక పరంపర, ఈ దేవాలయ పరంపర కొనసాగటానికి అవకాశంగా సుమారు 380 మందికి మేము వాళ్ళను కూడా గుర్తిస్తూ మా జిల్లా అసిస్టెంట్ కమిషనర్లకి, కార్యనిర్వహణాధికారులకి మేము వాళ్ళ పేర్లు కూడా నమోదు చేయమని ఇవ్వడం జరిగింది. అలాగే అర్చక సంబంధించి ఇళ్ల స్థలాల కేటాయింపు కానీ, వాళ్ళకి సంబంధించి రైతు భరోసా ఇవ్వటం కానీ, ఈ విధంగా అర్చక సంక్షేమానికి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కమిషనర్ గారు వారు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి మా జిల్లా సహాయ కమిషనర్లు మేము ఎప్పటికప్పుడు వాళ్ళతో రివ్యూ చేసుకుంటూ అర్చకులకు ఏ విధమైన సదుపాయాలు మేము కల్పించాలి, వాళ్ళకి 6,000, 5,000 జీతం ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశం ఉన్న ప్రతి చోట కూడా మేము 15,625 రూపాయలు ప్రభుత్వం నిర్దేశించిన అమౌంట్ అది నెలకి. ఆ విధంగా ఉన్న అందరికీ కూడా మేము వాళ్ళకి ఆ జీతాలు పెంచడానికి ఇచ్చాం. అలాగే సిబ్బందికి ఎక్కడైతే అర్చకులు టైం స్కేల్ తీసుకొని అక్కడ పిఆర్సీలు ఉన్న చోట కూడా మేము 2,000 సిబ్బంది దేవస్థానం యొక్క ఆదాయాన్ని అనుసరించి పిఆర్సీలు ఇవ్వటం, ఇటువంటివి కూడా మేము వాళ్ళకి చేసి అర్చక సంక్షేమానికి ఇతోధికంగా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి చేయడం జరిగింది. అలాగే ఆ ఉద్యోగులు కూడా కలెక్షన్ వసూలు చేయటం, దేవాలయ భూముల్ని పరిరక్షించడానికి అవసరమైన స్టెప్ తీసుకోవటం, ఒక ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ఉండటం, దాని ద్వారా తహసీల్దారులు, సర్వేయర్లు, డిప్యూటీ కలెక్టర్లను పట్టుకొని ఎక్కడున్న సర్వే చేయటం, డిస్ప్యూట్ ల్యాండ్స్ అన్నిటికీ కూడా సర్వే చేయించి లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళ సహకారంతో, వాళ్ళ యొక్క లోకల్ సర్వేయర్స్, రెవెన్యూ పీపుల్ యొక్క సహకారంతో మా భూముల్ని, ఎంక్రోచ్ అయిన భూముల్ని మేము ఐడెంటిఫై చేయటం, ఆ ఐడెంటిఫై అయిన భూముల్ని ఏ విధంగా తీసుకోవడానికి కోర్టు ద్వారా, అది ఎండోమెంట్ ట్రిబ్యునల్ కావచ్చు, లేదంటే హైకోర్టు ద్వారా కూడా వాటిని మేము తీసుకునే ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సరే, ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు 15 లక్షలు వెచ్చించి ఎస్సీ కాలనీలు, బీసీ కాలనీలు, అగ్నికేయుల క్షత్రియులు ఉన్న చోట గుళ్ళ నిర్మాణం గత నుంచి ఉండేది. అయితే మీరు వచ్చిన తర్వాత మరింత వేగవంతం చేశారు. ఏ స్టేజ్లో ఉన్నాయి సరే? సుమారు 900 దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి 10 లక్షల రూపాయలు వ్యయంతో ఏ విధమైన మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ లేకుండా కాదు, మన కాకినాడ జిల్లాలో, కాకినాడ జోన్లో 900 దేవాలయాలకి మేము ఇచ్చాం. స్టేట్ వైడ్ 2032 టెంపుల్స్ అయితే అందులో 50% దేవాలయాలు మన కాకినాడ డివిజన్కే మంజూరు కాబట్టి
వాటిని కూడా ప్రత్యేకంగా వెళ్ళడం, విజిట్ చేయడం, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ద్వారా, ఇంజనీర్ల ద్వారా వెళ్ళి వాటిని ఐడెంటిఫై చేసి వాటికి అతి త్వరితగతిన, ఎందుకంటే అక్కడ CGF లాగా కామన్ గుడ్ ఫండ్లో మన యొక్క కంట్రిబ్యూషన్ కట్టడం, మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ లేదు. 10 లక్షల రూపాయలకి మొత్తం వాళ్ళే టీటీడీ వాళ్ళు అక్కడున్న పనిని బట్టి మంజూరు చేస్తారు. ఆ క్రమంలో భాగంగా వాళ్ళందరికీ కూడా మేము ఈ విధంగా మొత్తం అన్ని దేవాలయాలు చేసాం. ఆ శ్రీవాణి కార్యక్రమాలు కూడా అద్భుతంగా పనులు జరుగుతున్నాయి. ప్రతి దేవాలయంలో కూడా స్వామివారు, అది రామాలయం కావచ్చు, లేకపోతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు, అమ్మవారి దేవాలయం కావచ్చు, శివాలయం కావచ్చు, దాంట్లో ఏ పరిధేయం లేదు. ఆ విధంగా ఇప్పుడు రన్ అవుతున్నాయండి. సార్, మీ గతంలో అమలాపురం రాజు ఖరీదైన స్థలాలు పక్కన పెట్టి సాక్ష్యం పెట్టేవారు కాదు. మీరు వచ్చిన తర్వాత ఆదాయం పెంచడానికి 11 సంవత్సరాలు లీజు వ్యవహారం తీసుకొచ్చారు. అలా చేసిన తర్వాత కోట్ల రూపాయల ఆదాయం రెవెన్యూకి వస్తుంది. ఈ వ్యవహారం ఇంకా ఎంతకాలం నడుస్తుంది సార్? ముఖ్యంగా మన పట్టణ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలని మేము 11 ఇయర్స్ ప్రతిపాదన పెట్టి వాటికి ఎందుకంటే 3 సంవత్సరాల కాల పరిమితిలో వాళ్ళు వ్యాపారస్తులు ఏమి చేయలేరు కాబట్టి అర్బన్ ప్రాపర్టీస్ని వాటిని 11 సంవత్సరాలకి మా ముందే మా యొక్క సర్వే టీం వెళ్ళి దాన్ని ఐడెంటిఫై చేసి, ఆ ఐడెంటిఫై చేసిన భాగంలో వాటిని 11 ఇయర్స్కి బహిరంగ వేలము, సీల్ టెండరు, ఈ టెండర్ అంటే ఏ విధంగానైనా సరే వాళ్ళు పాల్గొవచ్చు. అది ఆన్లైన్ ద్వారా రావచ్చు, టెండర్ ప్రాసెస్లో రావచ్చు, బహిరంగ వేలం జరిగే సమయంలో వాళ్ళు వచ్చి చేసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా కూడా మేము చేసాం. సుమారు మేము 48 చోట్ల ఇవి చేయడం జరిగింది. చాలా చోట్ల ₹1 కూడా గత 100 సంవత్సరాలుగా ఆదాయం రాని ఈ భూములు, దేవాలయాలకి ఇది భూమి వస్తుంది. 11 ఏళ్ళు కంపల్సరీ ఉంది. అలాగే కాకినాడ టౌన్లో కూడా 8 చోట్ల చేసాం. ఇంకా ప్రతిపాదన జరుగుతుంది. ఎక్కడైతే అది కమర్షియల్గా ఉండే చోట, ఆక్రమణలకు గురవుతుందనే ఉద్దేశంతో ఉన్న చోట వాటిని వీటిని బహిరంగ వేలం ద్వారా, సీల్ టెండర్ ద్వారా, ఈ టెండర్ ద్వారా, ఆన్లైన్ ద్వారా వీటిని మేము లీజుకి ఇవ్వడం జరుగుతుందండి. సార్, దేవీ నవరాత్రులు 10 రోజులు చేశారు. అది అయిన 15 రోజులకే మళ్ళీ కార్తీక మాసం 4 రోజులు చేశారు. మళ్ళీ ధనుర్మాసం 4 రోజులు వస్తుంది. ఈ ధనుర్మాసం మీ 3 జిల్లాల్లో ఎన్ని ఆలయాల్లో జరుగుతుంది? ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? 2019-20 కరోనా వెళ్ళిపోయిన తర్వాత కరోనాలో భక్తులు ఇల్లు దాటి దేవాలయాలకు రాని పరిస్థితి ఉండేది. ఆ దేవుని దయ వల్ల కరోనా వెళ్ళిపోయింది. భక్తులందరూ దేవాలయాలకి తమ యొక్క సాంప్రదాయం ప్రకారం వస్తున్నారు. వాళ్ళకి అవసరమైన ఏర్పాట్లు, అది వినాయక చవితి కావచ్చు, దసరా కావచ్చు, కృష్ణాష్టమి కావచ్చు, ఇలా సుబ్రహ్మణ్య షష్ఠి కావచ్చు, అన్నిటికీ కూడా భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మంచినీరు కానీ, క్యూ లైన్లు కానీ, తాటక్ పందిళ్ళు, టెంపరీ షెడ్స్, ఇటువంటివన్నీ కూడా వేయటం, వాటిని భక్తులకి సమయంలో వాళ్ళు అనుకునే టైంలోనే దర్శనం చేయించి ఉచిత ప్రసాదం ఇచ్చి పంపించాలనే ఆలోచనతో చేయడం జరిగింది. ఇప్పుడు ధనుర్మాసం అనేది వైష్ణవులకి చాలా ఇంపార్టెంట్ మొదలైంది. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా అన్ని చోట్ల అన్నీ ఉంది. రేపు వైకుంఠ ఏకాదశి, ఆ వైకుంఠ ఏకాదశి రోజు కూడా అన్ని ప్రాంతాల్లో మన వైష్ణవ దేవాలయాలకు సంబంధించి అన్ని చోట్ల కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. సార్, ముఖ్యంగా ఈసారి వైకుంఠ ఏకాదశి శనివారం రోజు వచ్చింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు ముక్కోటి ఏకాదశి, అదే రోజు గీతా జయంతి. ఇలా అదనపు సిబ్బంది నియమించడం, ప్రసాదం పంపిణీ, మంచినీళ్ళ ఏర్పాట్లు ఇలాంటివి ఎలా జరుగుతుంది సార్? అదే చెప్పాను కదండి, వినాయక చవితి, దసరా ఉత్సవాలు, శివరాత్రి, కార్తీక మాసం, ఇలా ఈ ప్రక్రియలో భాగంగా మిగతా ఉద్యోగులు, మిగతా డిపార్ట్మెంట్లలో సెలవు రోజు నాడు వాళ్ళకి ఇంటికాడ ఉంటారు. మేము సెలవుల్లో భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి మా సిబ్బంది కానీ, మా యువలు కానీ అందరూ కూడా సెలవుల్లో కూడా మేము పనిచేస్తాం. ఆ విధంగా ఈ ధనుర్మాసము, వైకుంఠ ఏకాదశి వీటికి సంబంధించి కూడా ఇప్పటికే మేము అవసరమైన సిబ్బందిని ఎక్కడైతే అవసరమో మిగతా దేవాలయాల నుంచి ఎంచి వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా డ్యూటీలో జాయిన్ అవుతున్నారు. రేపు 23వ తారీఖు కాబట్టి ఎల్లుండే దానికి సంబంధించి అక్కడ ఆ రోజు జరిగే ఏర్పాట్లు, ముఖ్యంగా ఇక్కడ మన దగ్గర ఉన్న వెంకటనగర్ కానీ, అలాగే మన వెంకటేశ్వర టెంపుల్, సర్పవరం, ఇలా కాకినాడ, ఇలా అన్ని చోట్ల కూడా మేము అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఎక్కడైతే సిబ్బంది అవసరం, ఎక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎక్కడ అవసరమైంది, ఎక్కడ మంచినీళ్ళు కావాలి, అవసరమైతే దాతల సహకారం తీసుకోవటం, క్యూ లైన్ వేయటం, బ్యారికేడింగ్ చేయటం, ఇటువంటివన్నీ కూడా మేము చేస్తున్నాం. సార్, డిప్యూటీ కమిషనర్ మేడేపల్లి విజయరాజు అంటే ఒక కన్ను అర్చకులు, రెండో కన్ను సిబ్బంది ఈవోలు చూస్తారన్న పేరుంది. కానీ కొంతమంది కావాలని ఆకాశరామన్ ఉత్తరాలు పెట్టుకుని సంస్థ పరువు తీసే విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అనేది. సార్, ప్రతి వ్యక్తి మీద ఆరోపణలు అనేది సహజం. ఒక వ్యక్తి అందరినీ సంతృప్తిపరచలేడు. అది ఉద్యోగరీత్యా కానీ, వ్యక్తిత్వ రూపంలో కానీ, అవి కామన్. ఎవరి
విచక్షణ, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది. ఇప్పుడు మా అసిస్టెంట్ కమిషనర్ ఒక స్టైల్ ఉంటుంది, విజయరాజుగా నాకు ఒక స్టైల్ ఉంటుంది. అది కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. నచ్చని వాళ్ళు ఏదన్నారని చెప్పి నా పని ఆగదు. 34 సంవత్సరాల సర్వీసు చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ 34 సంవత్సరాల సర్వీసులో ఎన్నో వచ్చాయి, అవరోధాలు వచ్చాయి, అభినందనలు వచ్చాయి, పూలమాలలు వచ్చాయి, చేత్కారాలు వచ్చాయి, అన్నీ వచ్చాయి, ఇప్పుడు వస్తాయి. ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది, వస్తుంటాయి. ఇది పార్ట్ ఆఫ్ జాబ్. మేబీ ఒక వ్యక్తిని ఇప్పుడు ఉదాహరణకు ముక్తేశ్వరం ఉంది, ఇప్పుడు అర్చకులు మీరు చూశారు, ఒకరినితో మంచిగా మాట్లాడితే ఇంకొక ఆయన కోపం వస్తుంది, ఆయనకు ఆటోమేటిక్ ఉంటుంది. ఎవరిని ఒక దేవుడు లాంటి శ్రీరామచంద్రమూర్తినే సాటిస్ఫై చేయలేకపోయారు అక్కడ ఉన్న వాళ్ళ పిన్నుల్ని. మనం ఎంతండి, మన ఉద్యోగం అంతే. విధి నిర్వహణ ఎలా చేయాలి అన్నది నేర్చుకున్నాను. ఎందుకంటే డిప్యూటీ కమిషనర్గా ఉంటూ కూడా సెక్యులర్గా అర్చకులు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు శైవాగమం ఎలా చేస్తారు, వైఖానసం ఎలా చేస్తారో చూడడానికి కూడా నేను కష్టపడి కొంతమంది పండితుల దగ్గర శిక్షణ కూడా పొందడం జరిగింది. అదేవిధంగా అర్చకులు, ఈవోలు, సిబ్బంది కలిసి పనిచేస్తే ఖచ్చితంగా దేవాలయం అభివృద్ధి చెందుతుంది. భక్తులనే భగవంతుడిగా చూపించి వారికి ఆదరణ ఇచ్చిన రోజు ఖచ్చితంగా దాతలు వస్తారు, ఆలయం అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగానే పనిచేయడం జరుగుతున్నారు. త్వరలోనే జాయింట్ కమిషనర్ పదోన్నతి పొందుతున్న విజయరాజు గారికి బీఆర్కే న్యూస్ తరపున అభినందనలు తెలుపుతూ కెమెరామెన్ దర్బాబుతో సాంబశివరావు, బీఆర్కే న్యూస్, కాకినాడ.